అందరికీ నమస్కారం. 10వ తరగతి తెలుగు వాచకంలోని 7వ పాఠ్యభాగమైనటువంటి ప్రకృతి సందేశం అనే పాఠాన్ని గురించి ఈరోజు చర్చించుకుందాం. ఈ పాఠం గేయ కవితా ప్రక్రియకు చెందింది. 10వ తరగతిలో గేయ కవితను పరిచయం చేస్తూ సుప్రసిద్ధ కవి అయినటువంటి వైసివి రెడ్డి గారి యొక్క గేయ కవితను ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. ఈ పాఠానికి ముందు చదవండి, ఆలోచించి చెప్పండి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అలాగే ఆశించిన అభ్యసన ఫలితాలను తెలుసుకుందాం. ఈ పాఠాన్ని విద్యార్థులు విన్న తర్వాత వారి నుంచి మనం ఆశించినటువంటి అభ్యసన ఫలితాలు: గేయాన్ని రాగయుక్తంగా పాడగలరు, ప్రకృతి మానవాళికి ఇస్తున్న సందేశమును గ్రహిస్తారు, ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గురించి తెలుసుకోగలరు, సాహిత్యంలోని వర్ణనను గురించి అవగాహన చేసుకోగలరు, సారాంశాన్ని సొంత మాటల్లో చెప్పగలరు. మరి గేయానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం పాడటం కాబట్టి గేయాన్ని రాగయుక్తంగా పాడటం తెలుసుకుంటారు విద్యార్థులు. అలాగే ప్రకృతి మానవాళికి ఇస్తున్నటువంటి సందేశం ఏంటో వాళ్ళు గ్రహిస్తారు. అలాగే ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గురించి కూడా తెలుసుకుంటారు. మరీ ముఖ్యంగా సాహిత్యంలోని వర్ణన గురించి అవగాహన చేసుకుంటారు. పాఠం బోధించిన తర్వాత పాఠ్యభాగానికి సంబంధించిన సారాంశాన్ని సొంత మాటల్లో చెప్పగలుగుతారు. మరి ఈ పాఠానికి సంబంధించిన పాఠ్యాంశ భావనా పటాన్ని పరిశీలించినట్లయితే పాఠ్యాంశ చర్చ అనే విభాగంలో పాఠ్యాంశ పరిచయం, పాఠ్యాంశ బోధన అనే 2 ఉపవిభాగాలు ఉన్నాయి. పాఠ్యాంశ పరిచయంలో చదవండి, ఆలోచించి చెప్పండి అనే 1, 2 ఉద్దేశము, 3 కవి పరిచయం, 4 ఈ పాఠానికి సంబంధించినటువంటి ప్రక్రియను గురించి తెలుసుకుంటారు. అలాగే పాఠ్యాంశ బోధనలో ప్రకృతి యొక్క అందం, ఐకమత్యం మరియు శాంతి సందేశాన్ని తెలుసుకుంటారు. మానవ సమాజంలో సమానత్వం, శాంతి మరియు ప్రేమ అనే అంశాల గురించి మనం విద్యార్థులకు తెలియచేస్తాం. అలాగే పాఠ్యాంశ అవగాహన అనే విభాగంలో అవగాహన ప్రతిస్పందన గురించి, వ్యక్తీకరణ సృజనాత్మకత గురించి, వ్యాసము మరియు వర్ణన రాయటం గురించి తెలుసుకుంటారు. ఇక భాషాంశాలు అనేటువంటి విభాగంలో చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ 2 ఉపవిభాగాలు ఉన్నాయి. ఒకటి పదజాలము, రెండవది వ్యాకరణ అంశాలు. పదజాలంలో విద్యార్థులు అర్థాలు, వాక్యాలను గురించి తెలుసుకుంటారు. అర్థాలు తెలుసుకుని వాక్యాలు రాయగలుగుతారు. పర్యాయ పదాలు తెలుసుకుంటారు. నానార్థాలు చెప్పగలుగుతారు వివిధ పదాలకు. వ్యుత్పత్తి అర్థాలను గ్రహిస్తారు. ప్రకృతి వికృతులను కూడా విద్యార్థులు తెలుసుకుంటారు. ఇక వ్యాకరణ అంశాల్లోకి వచ్చేసేటప్పటికి సందులు, దాంట్లో భాగంగా పడ్వాది సంధిని గురించి తెలుసుకుంటారు. బహువ్రీహి సమాసాన్ని తెలుసుకుంటారు. స్వభావోక్తి అలంకారం యొక్క లక్షణాన్ని సోదాహరణంగా గ్రహిస్తారు. అయితే ఈరోజు మనం ఈ పాఠ్యాంశ బోధనలో ముఖ్యంగా ప్రకృతి సందేశం అనే పాఠంలోని ఉద్దేశము, కవి పరిచయం, ప్రక్రియ గేయము, అలాగే పాఠ్యాంశ బోధనలో ఒక 4 చరణాలను మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ పాఠాన్ని చదవండి, ఆలోచించి చెప్పండి అనే అంశంతో ప్రారంభించుకుందాం. ఈ చదవండి, ఆలోచించి చెప్పండి అనే అంశంలో సుప్రసిద్ధ కవి అయినటువంటి గుర్రం జాషువా గారి యొక్క పద్యాన్ని ఇవ్వడం జరిగింది. మధుర శ్రీనాథ అనే బిరుదాంకితుడైనటువంటి నవయుగ కవితా చక్రవర్తి అయినటువంటి గుర్రం జాషువా గారి యొక్క పద్యాన్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. శేషపద్యాలు రాయటంలో ప్రాచీన సాహిత్యంలో శ్రీనాథుడు చాలా సుప్రసిద్ధుడు. అలాగే ఆధునిక కాలంలో వచ్చేటప్పటికి కరుణశ్రీ గారు, గుర్రం జాషువా గారు, అలాగే పోతన గారి యొక్క శైలిని అనుసరిస్తూ వీళ్ళు చక్కగా శేషపద్యాలు రాస్తారు. మరి అలాంటి ఒక గొప్ప శేషపద్యాన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ పద్యాన్ని చూద్దాం. కోడి కుంపటి దింపుకొని పిల్లలను పిలిచి కొసరి గింజియలేరు కొనుట నేర్పు, ఈనక మున్నె మృగభామ పిల్లకు వెనువెంట చెంగులు పెట్ట నేర్పు, ముందు బుట్టిన తీవే పందిరికెగ ప్రాకి పసితీవియకు వెంటన్ ప్రాక నేర్పు, నడవ నేర్చిన బిడ్డ బుడత తమ్మునిన్ ప్రేమన్
అడుగులో అడుగులేయంగ నేర్పు ప్రకృతి సర్వంబు ఈ గురుత్వంబునందు లేనమయ్యున్నయది నీవు లేని సీమ దీపమెత్తని వ్యర్థ మందిరము సుమ్ము ప్రాభవంబోయి నీ నోటి వాక్యమునకు. కోడి కుంపటి దింపుకొని పిల్లలను పిలిచి కొసరి గింజియలేరుకొనుట నేర్పు. ఈనక మున్నే మృగభామ పిల్లకు వెనువెంట చెంగులు బెట్ట నేర్పు. ముందు బుట్టిన తేవె పందిరికెగబ్రాకి పసితీవియకు వెంటన్ ప్రాక నేర్పు. నడువ నేర్చిన బిడ్డ బుడత తమ్మునిన్ ప్రేమన్ అడుగులో అడుగులేయంగ నేర్పు. ప్రకృతి సర్వంబు ఈ గురుత్వంబునందు లీనమయ్యున్నది నీవు లేని సీమ దీపమెత్తని వ్యర్థ మందిరము సుమ్ము ప్రాభవంబోయి నీ నోటి వాక్యమునకు. ఈ శిశపద్యాన్ని మనం గమనించినట్లయితే కోడి 21 రోజు పొదిగిన తర్వాత పిల్లలను చేసిన తర్వాత తన కుంపటిని దింపుకుని బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లలను పిలిచి ఎక్కడెక్కడైతే గింజలు ఉన్నాయో ఆ గింజలను చూసి ఆ పిల్లలను ఎంతో ప్రేమగా అక్కడికి పిలిచి ఈ గింజలు ఏరుకు తినండి అని చెప్పి ఆ పిల్లలను అక్కడకు పిలిపించి ఆ గింజలు ఏరుకుని తినడం నేర్పిస్తుంది. అలాగే మృగభామ ఆడు జింక తాను తన పిల్లలకు జన్మ ఇవ్వగానే వెంటనే ఆ పిల్లలకు ఆ జింక పిల్లలకు చెంగులు పెట్టడము నేర్పిస్తుంది. మరి క్రూర మృగాల నుంచి ప్రాణాలను కాపాడుకోవాలి అన్నా అలాగే ఒక చోట నుంచి ఇంకొక చోటికి వెళ్ళాలి అన్నా ఆ గంతులు పెట్టడం కావాలి. కాబట్టి పిల్లలకు జన్మ ఇవ్వగానే ఆడు జింక తన పిల్లలకు చెంగులు పెట్టడం నేర్పిస్తుంది. అలాగే ముదురు తీగ ముందు పుట్టినటువంటి తీగ ముందుగా తాను పందిరికి పాకి తర్వాత ఉన్నటువంటి లేత తీగలకు పసి తీగలకు ఎలా ప్రాకాలో నేర్పిస్తూ ఉంటుంది. అలాగే నడక నేర్చినటువంటి పిల్లవాడు తన తమ్ముడు అయినటువంటి చిన్నవాడికి ప్రేమతో అడుగులో అడుగులేయటం నేర్పిస్తాడు. ప్రకృతిని గనక మనం గమనించినట్లయితే ఈ ప్రకృతి అంతటిలో కూడా ఈ గురుత్వ భావము అనేటువంటిది లీనమై ఉన్నది. కాబట్టి ప్రకృతి ఒక గురువులాగా మనకెంతో గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ప్రకృతిలో ఈ గురుత్వ భావన అనేటువంటిది అనాదిగా లీనమై ఉన్నది. కాబట్టి ప్రకృతిని మనం గురువుగా స్వీకరించవచ్చు. అలాగే అలాంటి గురువు లేనటువంటి ఏదైతే ప్రాంతం ఉందో అది దీపము పెట్టనటువంటి ఒక పాడుబడిపోయినటువంటి దేవాలయము లాంటిది. ఓ గురువా, నీ యొక్క నోటి వాక్యానికి ఎంతో విలువ ఉన్నది అనేటువంటి గొప్ప అర్థాన్ని వచ్చేటట్టుగా మన గుర్రం జాషువా గారు ఈ పద్యాన్ని రాయటం జరిగింది. మరి పద్యం తర్వాత దీంట్లో ఉన్నటువంటి 3 ప్రశ్నలు ఉన్నాయి. పై పద్యంలో కవి ఏం చెప్తున్నారు? పై పద్యంలో కవి గురువు మహత్వాన్ని తెలియచేస్తున్నాడు. గురువు ఏ విధంగా మనకి ఉపదేశాన్ని ఇస్తాడో, సందేశాన్ని ఇస్తాడో, అలాగే ప్రకృతి అంతా కూడా సమస్తం మరి గురుత్వ భావనలో లీనమై ఉన్నది అనే విషయాన్ని కవి మనకు తెలియచేస్తున్నాడు. ఇక రెండవ ప్రశ్న చూస్తే ప్రకృతి ద్వారా మనం ఏ విషయాలు నేర్చుకోవచ్చు? ప్రకృతి నుంచి ఆ విషయాలని లేకుండా సమస్త విషయాలను కూడా మనం ప్రకృతి నుంచి నేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఈ పద్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కోడి తన పిల్లలకు ప్రేమతో గింజలు ఏరుకొనడం నేర్పిస్తుంది అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. ఆడుజింక తన పిల్లలకు జన్మ ఇవ్వగానే గంతులు పెట్టడం నేర్పిస్తుందని తెలుసుకోవచ్చు. అలాగే ముదురు తీగ లేత తీగలకు ఎలా పందిరికి ఎగబ్రాకాలో వాటికి ఆధారంగా ఆలంబనగా నిలిచి ప్రాకటం నేర్పిస్తుందని చెప్పి మనం నేర్చుకోవచ్చు. అలాగే ముందు పుట్టినటువంటి పిల్లవాడు తన తమ్ముడికి చక్కగా అడుగులేయటం నేర్పిస్తాడు అనే విషయాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు. ప్రకృతి అంతటిలో కూడా ఈ గురుత్వ భావన లీనమై ఉంది అన్న విషయం మనం తెలుసుకోవచ్చు. ఇక మూడవ ప్రశ్న చూస్తే విశ్వానికి గురువుగా దేనిని భావిస్తాం? ఈ సమస్త విశ్వానికి కూడా గురువుగా దేనిని భావిస్తాము అంటే మరి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాన్ని బట్టి చూస్తే ప్రకృతినే విశ్వానికి గురువుగా మనం భావిస్తాం. ఆ ప్రకృతి నుంచే అన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. ప్రకృతి ఒక గొప్ప గురువు.
ప్రకృతి ఒక గొప్ప ఉపదేశకుడిగా మనం తెలుసుకుంటాము, భావిస్తాము. మరి ఈ పాఠానికి సంబంధించిన ఉద్దేశాన్ని తెలుసుకుందాం. ఏ ఉద్దేశంతో ఈ పాఠాన్ని మనకు నిర్దేశించడం జరిగింది అంటే, ప్రకృతి మానవునికి చక్కని పాఠశాల. ప్రకృతి మానవుడికి చక్కని పాఠశాల. అనాదిగా మానవుడు ప్రకృతి నుంచి ఎంతో నేర్చుకున్నాడు, నేటికి నేర్చుకుంటున్నాడు. ప్రకృతిలోని చెట్టు పుట్ట ఇలా ప్రతీదీ మనిషికి ఎన్నో సందేశాలను ఇస్తుంది. వాటిని విద్యార్థులకు తెలియచేయడం, ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పడమే ఈ పాఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ప్రకృతి అనేటువంటిది మానవుడికి ఒక గొప్ప పాఠశాల. మానవుడు పుట్టిన నాటి నుంచి కూడా అనాదిగా ఎప్పటి నుంచో ప్రకృతి నుంచి అనేక విషయాలు నేర్చుకున్నాడు. ఎంత అభివృద్ధిని సాధించినప్పటికీ కూడా, ఎంత సాంకేతికతమైనటువంటి పురోగతి సాధించినప్పటికి కూడా నేటికి కూడా మనం ప్రకృతి నుంచి ఎన్నో నేర్చుకుంటూనే ఉన్నాం. ప్రకృతిలో ఉన్నటువంటి చెట్టు పుట్ట ఇలా ప్రతీదీ మనిషికి ఎన్నో సందేశాలను ఇస్తుంది. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారార్థం ఇదం శరీరము అని చెప్పి. ప్రకృతిలో భాగమైనటువంటి చెట్లు పరోపకారం కోసం పండ్లను ఇస్తున్నాయి. ప్రకృతిలో భాగమైనటువంటి నదులు పరోపకారం కోసం నీళ్లనిస్తున్నాయి. ప్రకృతిలో భాగమైనటువంటి ఆవులు పరోపకారం కోసం పాలను ఇస్తున్నాయి. ఇలాగ ప్రకృతిలో భాగమైనటువంటి చెట్లు, నదులు, ఆవులు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయి. ఏంటా సందేశం అంటే పరోపకారము. కాబట్టి ఈ శరీరాన్ని కూడా మనం పరోపకారం కోసం వినియోగించాలి అనేటువంటి ఒక గొప్ప సందేశం మనం ఎప్పటి నుంచో విన్నటువంటిదే. ఇలాగ మనం ప్రకృతిని కనుక గమనిస్తే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనకి ఎన్నో సందేశాలను అందిస్తూ ఉంటుంది. అలాగే ఆ సందేశాలను విద్యార్థులకు తెలియచేయటం, అలాగే ఇంత గొప్పదైనటువంటి మనకి ఎన్నో నేర్పిస్తున్నటువంటి, ఎన్నో అందిస్తున్నటువంటి ప్రకృతిని కాపాడుకోవలసినటువంటి బాధ్యత, గురుతర బాధ్యత మనందరి మీద ఉన్నది. అలా ప్రకృతిని గనక కాపాడుకోకుండా ప్రకృతికి గనక మనం విఘాతం కలిగించినట్లయితే, ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లను, అడవులను నరికివేస్తూ, చెరువులను చెరిపివేస్తూ, నదులను కుంచింపచేస్తున్నట్లయితే ప్రకృతి యొక్క ప్రకోపానికి మనం గురి కావాల్సి ఉంటుంది. మరి అలా కాకుండా ఉండాలి అంటే ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది అని చెప్పటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మరి ఇంత గొప్ప పాఠ్యాంశమైనటువంటి ప్రకృతి సందేశాన్ని రాసినటువంటి కవి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రకృతి సందేశం అనే పాఠాన్ని రచించినటువంటి కవి వైసివి రెడ్డి గారు. అభ్యుదయ కవిగా, రచయితగా పేరుగాంచిన వైసివి రెడ్డి గారి యొక్క పూర్తి పేరు యమ్మనూరు చినవెంకటరెడ్డి. వీరు వైఎస్ఆర్ కడప జిల్లాలోని బోనాల గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు లక్ష్మమ్మ, కొండారెడ్డి. వీరు ఎంత వెనకబడినటువంటి గ్రామంలో జన్మించారు అంటే, ఈయన చిన్ననాటి రోజుల్లో వాళ్ళ ఊర్లో కనీసం చదువుకోవటానికి పాఠశాల కూడా ఉండేది కాదు. అలాంటి సందర్భాల్లో వాళ్ళ నాన్నగారు తన పిల్లలకు చదువు నేర్పించాలనేటువంటి ఉద్దేశం చేత పక్క ఊర్లో ఉన్నటువంటి రామరాజు గారు అనే గురువుని పిలిపించి తన పిల్లలకు చదువు నేర్పించారు. అలాగా వైసివి రెడ్డి గారు చిన్నతనంలో రామరాజు గారి దగ్గర అనేక విషయాలు నేర్చుకున్నారు. సంస్కృతంతో పరిచయం ఏర్పడింది. అనేక శాస్త్రాల్లో ముఖ్య విషయాలు నేర్చుకున్నారు. పెద్ద బాల శిక్ష నేర్చుకున్నారు. అమరం నేర్చుకున్నారు. తర్వాత ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. అయితే రామరాజు గారి దగ్గర విద్యాభ్యాసం చేసేటువంటి రోజుల్లోనే వైసివి రెడ్డి గారికి తెలుగులో రచనలు చేయాలనేటువంటి ఒక కోరిక ఏర్పడింది. అదే పెద్దయిన తర్వాత మరి కార్యరూపం దాల్చి ఆయన అప్పుడప్పుడు రాసినటువంటి కవితలు, పద్యాలు, గేయాలు ఇవన్నిటినీ కూడా ఆయన మొట్టమొదటి పుస్తకంగా ప్రచురించారు. దాని పేరే తొలకరి చినుకులు. వైసివి రెడ్డి గారు రాసినటువంటి రచనలు కనుక మనం పరిశీలించినట్లయితే తొలకరి చినుకులు, మేనక, రంభ, సింధూర రేఖ, దక్షిణానిలము, వైజయంతి, పారిజాతము మొదలైన కావ్యాలు రాశారు. అలాగే వైసివి రెడ్డి గారు కేవలము గేయాలు, కవితలు, పద్యాలే కాకుండా కథా సాహిత్యంలో కూడా విశేషంగా పరిశ్రమించారు. వారు రాసిన కథలన్నిటిని కూడా గట్టి గింజలు అనే కథల సంపుటిగా ప్రచురించారు.
వీరు రాసిన రచనల్లో తొలకరి చినుకులు, మేనక, రంభ, సింధూర రేఖ అనేటువంటివి పద్య సంపుటాలు, దక్షిణానిలము, వైజయంతి, పారిజాతము అనేటువంటివి గేయ సంపుటాలు, గట్టి గింజలు అనేటువంటిది కథల సంపుటి. వైసీవి రెడ్డి గారు మరణించిన తర్వాత వారి యొక్క పిల్లలు వైసీవి రెడ్డి గారి యొక్క సాహిత్యాన్ని వైసీవి రెడ్డి సమగ్ర సాహిత్యంగా ప్రచురించడం జరిగింది. ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్నటువంటి ప్రకృతి సందేశం అనే పాఠ్యభాగం వీరి సమగ్ర సాహిత్యం నుండి స్వీకరించబడింది. అలాంటి వైసీవి రెడ్డి గారు అక్టోబర్ 8, 1989 తేదీన సాహితీ లోకాన్ని, ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని విడిచి అమరుడు అవటం జరిగింది. అలాంటి గొప్ప అభ్యుదయ కవిగా, రచయితగా పేరుగాంచినటువంటి వైసీవి రెడ్డి గారి యొక్క రచనలు కనుక మనం పరిశీలించినట్లయితే వీరి సాహిత్యంలో సుకుమార భావ వ్యక్తీకరణ ఉంటుంది. ఏదైనా విషయాన్ని చెప్పాలి అంటే చాలా సున్నితంగా, సుకుమారంగా వ్యక్తీకరణ చేస్తారు. అలాగే లలితమైనటువంటి పదాలను ఉపయోగించి విషయాన్ని తెలియచేస్తారు. అదే పదలాలిత్యంగా పేరుగాంచింది. వీరు ముఖ్యంగా పల్లె ప్రజల కష్టాలను, వ్యవసాయ జీవితాన్ని, రాయలసీమ జీవనాన్ని ప్రతిబింబించే రచనలు చేశారు. కొంతకాలము అభ్యుదయ రచయితల సంఘం బాధ్యతలను కూడా నిర్వహించడం జరిగింది. మరి ఆ రోజుల్లో కడప జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి కవులు, పండితులు ఉండేవారు. వారందరికీ ధీటుగా ఈయన ఎంతో పరిశ్రమించి ఒక గొప్ప కవిగా మరి నిలదొక్కున్నాడు అంటే ఎంతో కృషి, పట్టుదల ఉంటే తప్ప మరి ఆ స్థాయికి రాలేరు. ఎందుకంటే ఆ రోజుల్లో కడపలో మరి సరస్వతీ పుత్రుడిగా పేరుగాంచినటువంటి పుటపర్తి నారాయణాచార్యులు లాంటి గొప్ప గొప్ప కవులు ఉండేవారు. మరి వారు విశేషమైనటువంటి ప్రతిభా పాండిత్యాలు కలిగినటువంటి వాళ్ళు. అనేక భాషలతో వారికి పరిచయం ఉంది. మరి అలాంటి కవులు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కూడా వైసీవి రెడ్డి గారు ఒక గొప్ప కవిగా పేరు తెచ్చుకున్నాడంటే మరి ఆయనకి సాహిత్యం పట్ల ఉన్నటువంటి అభిరుచి, ఆయన చేసినటువంటి పరిశ్రమే ముఖ్య కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇది వైసీవి రెడ్డి గారి యొక్క సమగ్ర వివరాలు. ఈ పాఠాన్ని రాసింది వైసీవి రెడ్డి గారు, ఎమ్మనూరు చిన వెంకట రెడ్డి గారు. అయితే ఇక మనం ఈ పాఠం ఏ ప్రక్రియకు చెందింది, ఆ ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ప్రకృతి సందేశం అనేటువంటి పాఠము గేయ ప్రక్రియకు చెందింది. గేయ కవిత అంటే పాడటానికి వీలైనటువంటిది. గేయ కవిత పాడటానికి, లయబద్ధంగా చదవటానికి వీలైనది. గేయంలో లేదా గేయ కవితలో శబ్ద సంబంధమైన లయం ఉంటుంది. అందువల్ల గానయోగ్యంగా ఉంటుంది. గేయంలో మాత్రాగణాలు ఉంటాయి. దీనిలో ఏ వస్తువునైనా వర్ణించి చెప్పవచ్చు. మరి గేయ కవిత యొక్క మూలాలను కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఆధునిక కాలంలో గురజాడ వెంకటప్పారావు గారు గేయ సాహిత్యానికి నాంది పలికిన వారిగా మనం చెప్పవచ్చు. గురజాడ వెంకటప్పారావు గారు స్వయంగా ముత్యాల సరాలు అనే ఒక ఛందస్సును సమకూర్చుకుని దాంట్లో అద్భుతమైనటువంటి గేయాలను ఆవిష్కరించారు. దేశభక్తి గేయము, పూర్ణమ్మ, కన్యక లాంటి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి గేయాలను గురజాడ వెంకటప్పారావు గారు తెలుగు సాహిత్యానికి అందించడం జరిగింది. మరి వారిని స్ఫూర్తిగా తీసుకుని అనంతర కాలంలో వచ్చినటువంటి అనేక మంది కవులు గేయాలు రాయటానికి ప్రయత్నం చేశారు. ఇలాగా తెలుగు సాహిత్యంలో మరి ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి గేయ కవితా ప్రక్రియను చేపట్టి మరి వైసీవి రెడ్డి గారు అద్భుతమైనటువంటి గేయాలను మనకు అందించడం జరిగింది. దాంట్లో ప్రకృతి సందేశం అనేటువంటి ఒక ప్రక్రియను మనం ఇవాళ చెప్పుకోబోతూ ఉన్నాం. ప్రకృతి సందేశం అనే పాఠంలోని గేయాన్ని పరిశీలిద్దాం. ముందే చెప్పుకున్నాం కదా, గేయము అంటే గానయోగ్యమైనది అని. మరి ఈ గేయాన్ని ఒకసారి మనం పాడుకుందాం. గిరిధరి ముకుర కందర సరోవరములను అరవిచ్చు విరుల సంబరమైన తుమ్మెదలు, వాసంత వేళ విభ్రమ కంచుకితమైన సహకారమంజరీ సహకారములు, పికములందించే సందేశముల్, సంస్కృతి సదన మంజుల గానముల్. గిరిధరి ముకుర కందర సరోవరములను అరవిచ్చు విరుల సంబరమైన తుమ్మెదలు, వాసంత వేళ విభ్రమ కంచుకితమైన
సహకార మంజరి సహకారములు పికములందించే సందేశముల్ సంస్కృతి సదన మంజుల గానముల్ ఆవేశగమనలై ఆలింగనము చేసే గిరిశేఖరముల సుందర మేఘమాలికలు కొండ కోనలలోన నిండుగా పుష్పించి అల్లిబిల్లిగా చెట్ల నల్లు కొన్నల తాళి అనుశాసనములిచ్చరా మధురమౌ ఐక్యతను కాంక్షించరా అనుశాసనములిచ్చరా మధురమౌ ఐక్యతను కాంక్షించరా గగన కాంతకు వింత కాంతి కన్నుల నింపి పసరు రెక్కల విప్పు వలరాజు తేజీలు గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముక్కులానించులకు ముకిపిట్ట దంపతులు అనురాగ సందేశముల్ ప్రజలకై అందించే సాకూతముల్ అనురాగ సందేశముల్ ప్రజలకై అందించే సాకూతముల్ జరటారుణచ్చవుల కరిగిపోసెడి వేళ పురి విప్పి నాట్యముల్ పోహళించెడి నెమ్మి పైనుండి మలకలై పారు సెలకన్నెలకు ఆటపాటల నేర్పు అలసమౌ తెమ్మెరలు సమయ దీక్షలనిచ్చెను స్వేచ్ఛకై సమత మమతల దెచ్చెను సమయ దీక్షలనిచ్చెను స్వేచ్ఛకై సమత మమతల తెచ్చెను గిరిధరీ ముకుర కందర సరోవరములను అరవిచ్చు విరుల సంభరమైన తుమ్మెదలు వాసంత వేళ విభ్రమ కంచుకితమైన సహకార మంజరి సహకారములు పికములందించే సందేశముల్ సంస్కృతి సదన మంజుల గానముల్ అందించే సందేశముల్ సంస్కృతి సదన మంజుల గానముల్. అర్థం చూద్దాం. గిరిధరీ ముకుర కందర సరోవరములను అరవిచ్చు విరుల సంబరమైన తుమ్మెదలు వాసంతవేళ విభ్రమ కంచుకితమైన సహకార మంజరి సహకారములు పికములు అందించే సందేశముల్ సంస్కృతి సదన మంజుల గానముల్. గిరి అంటే కొండ, దరి అంటే గట్టు, ముకురము అంటే మనకు తెలుసు ఆడవాళ్ళు తమ యొక్క అందాన్ని చూసుకోవడానికి ముకురాన్ని ఉపయోగిస్తారు. ముకురము అంటే అద్దము, కందరము అంటే గుహ, సరోవరములు అంటే మనందరికీ తెలుసు సరోవరంలో తామరలు వికసిస్తాయి. సరోవరము అంటే సరస్సు. గిరిధరీ ముకుర కందర సరోవరములన్ పర్వత సానువుల్లోని గుహల ప్రాంతాల్లోని ముకుర అద్దాల వంటి సరోవరములను సరస్సులలో కొలనుల్లో అరవిచ్చు విరుల, విరులు అంటే పువ్వులు కుసుమాలు, అరవిచ్చు అప్పుడే వికసించిన తామరలు తుమ్మెదలకు సంబరమైన సంతోషాన్ని కలిగిస్తున్నాయి. పర్వత సానువు ప్రాంతాల్లోని అద్దాల వంటి సరస్సుల్లో అప్పుడే వికసించినటువంటి తామరలు మరి వాటి మీద వాలినటువంటి తేనెను త్రాగటానికి తేనెను గ్రోలటానికి వచ్చిన తుమ్మెదలకు మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు సూర్యోదయం అవుతుందా, ఎప్పుడు తామరలు వికసించుకుంటాయా, ఎప్పుడు తామరల మీద వాలి మనం తేనెను గ్రోలదామా అని ఎదురు చూస్తున్నటువంటి తుమ్మెదలకు అప్పుడే వికసించినటువంటి తామరలు మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఇది మొదటి 2 పంక్తులకు అర్థం. వాసంత వేళ విభ్రమ కంచుకితమైన సహకార మంజరి సహకారములు. వాసంత వేళ అంటే వసంతకాలంలో, వసంత ఋతువులో. సహకార మంజరి మనందరికీ తెలుసు వసంతకాలము రాగానే ప్రకృతిలో అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా మామిడి చెట్లు చిగురిస్తాయి. ఇక్కడ సహకారము అంటే తీయ మామిడి చెట్టు.
మంజరి అంటే లేత కొమ్మలు. తీయమామిడి చెట్లకు చెందిన లేత కొమ్మలు చక్కగా చిగురించాయి. ఆ చివుళ్లను మెసవటానికి తినటానికి పికములు వచ్చాయి. పికములు అంటే కోయిలలు. ఆ లేత మామిడి చెట్ల కొమ్మల మీద వాలి వాటికున్నటువంటి చిగుళ్లను భోంచేయటానికి వచ్చినటువంటి కోయిలలు చక్కగా ఆ చిగుళ్లను తిని ఆస్వాదించి మధురమైనటువంటి కంఠంతో కుహు కుహు రాగాలను, మంజుల గానములను చేస్తూ ఉన్నాయి. మరి ఆ కోయిలలు అంత మధురంగా కుయ్యటానికి ప్రధాన కారణము ఆ లేత మామిడి చెట్ల కొమ్మలకు ఉన్నటువంటి చివుళ్ళు. అలాంటి గొప్ప చివుళ్లను అందించి కోయిలలు చక్కగా కూయటానికి ఆ లేత మామిడి చెట్లు సహాయం చేస్తే, మరి కోయిల ఏం చేస్తుంది? ఆ లేత మామిడి చెట్ల మీద కంచుకితమై వాటికి రక్షణ కవచంగా నిలిచి చక్కగా వాటిని కాపాడుతూ ఉంది. మరి ఇవి ఏమి సందేశాన్ని మనకు అందిస్తున్నాయ్యా అంటే, అందించే సందేశములు ఏమి సందేశాన్ని, ఉపదేశాన్ని మనకు అందిస్తున్నాయంటే సంస్కృతి సదన మంజుల గానములు, సహకారములు. భారతీయ సంస్కృతి అనేటువంటి గొప్పతనం ఏంటంటే మానవులు పరస్పరము కూడా సహాయ సహకారాలు అందించుకోవాలి అనేటువంటి గొప్ప సందేశాన్ని, ఉపదేశాన్ని మనకు అందిస్తున్నాయి. తన మీద వాలినటువంటి కోయిలలకు మావి చిగుళ్ళను అందించి మామిడి చెట్లు సంతోషాన్ని కలిగిస్తే, దానికి ప్రత్యుపకారంగా కోయిలలు ఆ మామిడి చెట్లకు రక్షణ కవచంగా నిలిచి సహాయం అందిస్తున్నాయి. ఇవి మనకి ఏం ఉపదేశాన్ని ఇస్తున్నాయంటే, మానవులంతా కూడా పరస్పరము సహాయ సహకారాలు అందించుకోవాలి అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని మనకు అందిస్తున్నాయి. ఇక్కడ కంచుకితము అంటే రక్షణ కవచము. మంజుల గానముల్, మంజులమైన గానముల్, విశేషణ పూర్వపద కర్మధారే సమాసము. మంజరి అంటే లేత కొమ్మలు. తర్వాతి విషయాన్ని పరిశీలిద్దాం. ఆవేశగమనలై ఆలింగనము చేసే గిరిశేఖరముల సుందర మేఘమాలికలు. ఆవేశగమనలై, గమనము అంటే ప్రయాణం. ఆవేశగమనలై మిక్కిలి ఉత్సాహంతో కూడుకున్నటువంటివి అయి, సుందర మేఘమాలికలు, సుందరమైన అందమైన మేఘమాలలు, మేఘాల సమూహం చాలా ఉత్సాహంతో ఆకాశంలో విహరిస్తూ ఉంటే, ఇటు అటు కదలాడుతూ ఉంటే, మరి ఆకాశం అంత ఎత్తు ఉన్నటువంటి గిరిశేఖరములు, గిరి అంటే కొండ, శేఖరము అంటే శిఖరం, పర్వత శిఖరాలను చాలా ఉత్సాహంగా ఆకాశంలో అటు ఇటు కదలాడుతున్నటువంటి మేఘాల సమూహము ఆకాశం అంత ఎత్తున్నటువంటి ఆ పర్వత శిఖరాలను ఆలింగనము చేసే, కౌగిలించుకుంటూ ఉన్నాయి, దగ్గరికి తీసుకుంటున్నాయి. ఆకాశంలో ఉత్సాహంగా అటు ఇటు కదులుతున్నటువంటి మేఘమాలలు ఆకాశం అంత ఎత్తు ఎదుగున్నటువంటి ఆ గిరి శిఖరాలను కౌగిలించుకుంటూ ఉన్నాయి. కొండ కోనలలోన నిండుగా పుష్పించి, కొండలలో కోనలలో విరగపూసినటువంటి, నిండుగా పుష్పించినటువంటి లతాళి. లత ప్లస్ ఆళి. లత అంటే తీగ, ఆళి అంటే సమూహం, లతాళి అంటే తీగల సమూహం. కొండలలో కోనలలో విరగబూసినటువంటి తీవెలు, లతలు అల్లిబిల్లిగా చెట్లను అల్లుకున్నవి. చాలా హాయిగా ఆత్మీయతతో అక్కడే ఉన్నటువంటి చెట్లను ఆత్మీయంగా అల్లుకుంటున్నాయి. కొండలలో కోనలలో విరగబూసినటువంటి పువ్వులు కలిగిన తీగల సమూహం అక్కడ ఉన్నటువంటి చెట్లను చాలా ఆత్మీయంగా అల్లుకుంటున్నాయి, పెనవేసుకుంటున్నాయి. మరి ఆ మేఘమాలలు, ఆ లతలు మనకి ఏం సందేశాన్ని అందిస్తున్నాయి అంటే అనుశాసనములు ఇచ్చెరా. అనుశాసనము అంటే ఏం సందేశాన్ని, ఏమి ఆదేశాన్ని, ఏ ఆజ్ఞను మనకిస్తున్నాయంటే మధురమౌ ఐక్యతను కాంక్షించెరా. ఐక్యత అంటే ఐకమత్యం. ఇవి మనకి ఏం సందేశాన్ని ఇస్తున్నాయి అంటే, అయ్యా మానవులు పరస్పరము కూడా ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి ఐకమత్యాన్ని ఇవి కాంక్షించను, కోరుతున్నాయి. ఆ ప్రకృతిలో భాగమైనటువంటి మేఘాలు, అలాగే ఆ తీవెలు, ఇవి మనకి ఏం సందేశాన్ని ఇస్తున్నాయి? మేఘాలు కొండ శిఖరాలను కౌగిలించుకుంటున్నాయి, తీగలు చెట్లను ఆత్మీయంగా పెనవేసుకుంటున్నాయి. ఈ విధంగా ఇవి చేస్తూ మనకి ఏం ఉపదేశాన్ని ఇస్తున్నాయంటే, ప్రకృతిలో భాగమైనటువంటి మేము ఏ విధంగా అయితే కలిసిమెలిసి ఉంటున్నామో
మానవులైనటువంటి మీరు కూడా పరస్పరానురాగాలతో ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండండి, కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత చూద్దాం. గగనకాంతకు వింతకాంతి కన్నుల నింపి పసరు రెక్కల విప్పు వలరాజు తేజీలు గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముక్కులానిచ్చులకు ముకిపిట్ట దంపతులు అనురాగ సందేశముల్ ప్రజలకై అందించే సాకూతముల్. గగనకాంతకు వింతకాంతి కన్నుల నింపి పసరు రెక్కల విప్పు వలరాజు తేజీలు. వలరాజు వలపురాజు అంటే మన్మధుడు, తేజీలు అంటే వాహనములు. మన్మధుడి యొక్క వాహనము రామచిలుకలు. మన్మధుడి యొక్క వాహనములు అయినటువంటి రామచిలుకలు తమ యొక్క పసరు రెక్కలు విప్పు తమ పచ్చని రెక్కలను విప్పార్చి ఆకాశంలో విహరిస్తూ ఆకాశంలో ఎగురుతూ గగనకాంతకు, గగనము అంటే ఆకాశం, కాంత అంటే స్త్రీ, గగనకాంతకు అంటే ఆకాశం అనేటువంటి స్త్రీకి తన యొక్క కన్నులకు వింత కాంతిని నింపుతున్నాయి. పచ్చని రెక్కలు కలిగినటువంటి మన్మధుడి యొక్క వాహనములు అయినటువంటి రామచిలుకలు చక్కగా ఆకాశంలో విహరిస్తూ ఉండటం వల్ల ఆకాశమైనటువంటి స్త్రీ యొక్క కన్నులకు ఒక గొప్ప తేజస్సును, కాంతిని కలగజేస్తున్నట్లుగా ఉందట. ఈ పచ్చని రెక్కలు కలిగినటువంటి రామచిలుకలు ఆకాశంలో ఎగరటం వల్ల ఆకాశం యొక్క సౌందర్యం ద్విగుణీకృతం అవుతూ ఉన్నది. అలాగే గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముక్కులానించు లకుముకి పెట్ట దంపతులు. కొమ్మల మీద నివసిస్తూ ఉన్నటువంటి లకుముకి పెట్ట దంపతులు గుసగుసలాడుకుంటూ పరస్పర అనురాగంతో ముక్కులు ఆనించు, ఒకదాని ముక్కు ఒకటి ఆనించుకుంటూ ఉన్నాయి. లకుముకి పిట్ట దంపతులు. లకుముకి పిట్టల యొక్క మిథునము, లకుముకి పిట్టల జంట కొమ్మల మీద నివసిస్తూ ఊసులాడుకుంటూ గుసగుసలాడుకుంటూ మిక్కిలి అనురాగంతో ప్రేమతో ఒకదాని ముక్కు ఒకటి ఆనించుకుంటూ ఉన్నాయి. ఇలాగా ఎంతో అన్యోన్యంగా ఆత్మీయంగా ఉన్నటువంటి ఆ లకుముకి పిట్టల జంట మనకి ఏం సందేశం ఇస్తుంది అంటే అనురాగ సందేశముల్. మేము ఏ విధంగా అయితే అనురాగంతో ఆత్మీయతతో కలిసి ఉన్నామో మీరు కూడా అలాగే ఉండాలి అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని, ఉపదేశాన్ని ప్రజలకై అందించే సాకూతముల్. మానవులకు వాటి యొక్క సాకూతముల్ మనకు అందిస్తూ ఉన్నాయి. గగనకాంతకు వింతకాంతి కన్నుల నింపి. మన్మధుడి యొక్క వాహనము అయినటువంటి రామచిలుకలు ఆకాశంలో హాయిగా విహరిస్తూ ఆకాశానికి గొప్ప సౌందర్యాన్ని తీసుకొచ్చాయట. అలాగే కొమ్మల మీద నివసిస్తూ పరస్పరానురాగంతో ఊసులాడుకుంటున్నటువంటి లకుముక పిట్టలు అనురాగంతో అవి ఒకదాని ముక్కు ఒకటి ఆనించుకుంటూ అయ్యా మానవులు పరస్పరము కూడా అనురాగంతో ఆత్మీయతతో కలిసి ఉండాలనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నాయి. తర్వాత చూద్దాం. జరటారుణ చెవులు కరిగిపోసెడి వేళ పురివిప్పి నాట్యముల్ పోహళించెడి నెమ్మి పైనుండి మలకలై పారు సెలకన్నెలకు ఆటపాటల నేర్పు అలసమవు తెమ్మెరలు. జరటారుణ చెవులు, జరట అరుణ చెవులు కరిగిపోసెడి వేళ పురివిప్పి నాట్యముల్ పోహళించెడి నెమ్మి. నెమ్మి అంటే నెమలి. నెమలి అట జరటారుణ చెవులు కరిగిపోసెడి వేళ. జరట అరుణ చెవులు. జరట అంటే ముదురువైనటువంటి, అరుణ అంటే ఎర్రని, చెవులు అంటే కాంతులు. ఎర్రని ముదురైనటువంటి ఎర్రని కాంతులు కరిగిపోసెడి వేళ. ఆ ఎర్రని కాంతులు కాస్త తొలగిపోయినటువంటి సమయంలో ఆకాశంలో ఉన్నటువంటి అరుణ కాంతులు తొలగిపోతే ఆకాశం అంతా కూడా చీకటి అవుతుంది. ఎప్పుడు ఆకాశం చీకటి అవుతుందంటే అరుణ కాంతులు తొలగిపోయినప్పుడు. ఎప్పుడు అరుణ కాంతులు తొలగిపోతాయంటే ఎప్పుడైతే ఆకాశం మేఘావృతం అవుతుందో, ఎప్పుడైతే ఆకాశంలో మబ్బులు పడతాయో అప్పుడు ఆకాశం అంతా కూడా చీకటిగా మారుతుంది. అప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి ఎర్రని కాంతులు కాస్త తొలగిపోతాయి. అలాంటి సమయంలో ఎప్పుడైతే ఆకాశం మేఘావృతమైందో,
ఎప్పుడైతే ఆకాశంలో మబ్బులు పట్టాయో దాన్ని చూసినటువంటి నెమలి మయూరము సంతోషంతో ఆనందంతో పురివిప్పి తన పింఛములను విప్పార్చి సంతోషముతో నాట్యములు పోహళించడి, సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటుంది. మరి నెమలికి ఎంతటి సంతోషాన్ని కలిగించి నెమలి నాట్యం చేయటానికి దోహదపడింది ఎవరు అంటే ఇక్కడ ఆ ఆకాశంలో ఉన్నటువంటి మబ్బుల సమూహము. అలాగా ఆకాశంలో ఉన్నటువంటి మబ్బులు ఎప్పుడైతే కమ్ముకుంటాయో దాన్ని చూడగానే ఆనందంతో నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తూ ఉంటాయి. ఇక పైనుండి మలకలై పారు సెలకన్నెలకు ఆటపాటల నేర్పు అలసమవు తెమ్మెరలు. పైనుండి అంటే కొండ పైభాగముల నుండి, శిఖరముల నుండి, మలకలై మలకులు అంటే వంపు సొంపులు తిరుగుతూ, పారు ప్రవహించేటువంటి సెలకన్నెలకు, సెల అంటే సెలయేరు, జలపాతము అనేటువంటి స్త్రీలకు, అలసమౌ తెమ్మెరలు, తెమ్మెర అంటే చల్లగాలులు, పిల్లగాలులు, చిన్నగాలులు, కొండ శిఖర ప్రాంతంలో నుంచి వంపు సొంపులు తిరుగుతూ ప్రవహిస్తూ ఉన్నటువంటి సెలయేరు అనే కన్నెలకు అక్కడే ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి చిరుగాలులు, చల్లగాలులు ఆట పాటలు నేర్పు. ఆట అంటే నాట్యము, పాట అంటే సంగీతము. పర్వతం యొక్క ఉపరితలం నుండి ప్రవహిస్తూ ఉన్నటువంటి జలపాతాలు అనేటువంటి కన్యలకు అక్కడే ఉన్నటువంటి చల్లగాలులు ఆ జలపాతం మీదుగా వీస్తూ ఆ జలపాతపు అనే కన్యలకు ఆటలను పాటలను నేర్పిస్తూ సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయట. మరి ఇవి ఏమి సందేశాన్ని మనకు అందిస్తున్నాయి అంటే, పర్వతం యొక్క ఉపరితలం నుండి వంపు సొంపులు తిరుగుతూ ప్రవహిస్తూ ఉన్నటువంటి సెలయేళ్ళు అనేటువంటి కన్నెలకు, జలపాతాలు అనేటువంటి కన్నెలకు అక్కడే వీస్తూ ఉన్నటువంటి తెమ్మెరలు, చల్లగాలులు, చిరుగాలులు ఆటపాటలు నేర్పు. ఆట అంటే నాట్యము, పాట అంటే సంగీతము. ఆ పైనుంచి ప్రవహిస్తున్నటువంటి జలపాతాలు అనేటువంటి స్త్రీలకు ఆ జలపాతాల మీదుగా వీస్తున్నటువంటి చిరుగాలులు ఆ జలపాతాలకు, ఆ సెలయేళ్లకు సంగీతాన్ని, నాట్యాన్ని కూడా నేర్పిస్తూ ఉన్నాయట. ఇవి సమయదీక్షలనిచ్చెను, స్వేచ్ఛకై సమత మమతలను తెచ్చెను. ఇవి ఏం సందేశాన్ని మనకిస్తున్నాయంటే, స్వేచ్ఛ, మానవులంతా కూడా స్వేచ్ఛ కలిగి ఉండాలని, స్వేచ్ఛగా విహరించాలి అని, అలాగే సమత మమతలను తెచ్చెను, పరస్పరము కూడా సమత మమతలతో సాగిపోవాలి అని ఒక గొప్ప సందేశాన్ని మనకు ఇస్తున్నాయి. మనం ఎన్నో రకాలైనటువంటి హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని మనం మరిచిపోయి మనుషులంతా కూడా స్వేచ్ఛతో, సమతతో, మమతతో సాగిపోవాలి. సమత అంటే సమానత్వం, మమత అంటే ప్రేమ. స్వేచ్ఛతోనూ సమానత్వ భావంతోనూ పరస్పర అనురాగాలతోనూ సాగిపోవాలి అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని మనకు అందిస్తున్నాయి. పాఠ్యబోధన పూర్తయిన తర్వాత విద్యార్థులను కనుక ప్రశ్నించినట్లయితే వాళ్ళు ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు. తద్వారా వాళ్ళకి పాఠం ఎంతవరకు అవగాహన అయిందో మనం తెలుసుకోవడానికి మూల్యాంకనం అనేటువంటిది దోహదపడుతుంది. కాబట్టి ఇప్పుడు మూల్యాంకనాన్ని పరిశీలిద్దాం. మొదటి ప్రశ్న, ప్రకృతి సందేశం పాఠ్యభాగ కవి పేరేమిటి? ఆ గుర్రం జాషువా, ఆ వైసివి రెడ్డి, ఈ మ్యాగ్జిమ్ లగాకే, ఈ ఆరుద్ర. సరైన సమాధానం వైసివి రెడ్డి గారు. రెండవ ప్రశ్న, వసంతకాలంలో ఆశగా తిరుగుతున్న కోకిలలకు మామిడి చెట్లు లేత మావి చిగురులను అందిస్తున్నాయి. ఇందులోని సందేశం ఏమిటి? ఆ ఐకమత్యం, ఆ ప్రేమానురాగాలు, ఈ సహకారం, ఈ స్వేచ్ఛను పొందటం. సరైన సమాధానం ఈ సహకారం. మూడవ ప్రశ్న, జరటారుణ చెవులు కరిగిపోసెడి వేళ అనగానేమి? సమాధానాలు ఆ సాయంత్రం వేళ, ఆ ఉదయం వేళ, ఈ రాత్రి వేళ, ఈ మబ్బు పట్టిన వేళ. సరైన సమాధానం మబ్బు పట్టిన వేళ.
ఇక చివరిది 4వ ప్రశ్న. లతాళి సంధి పేరును తెలపండి. లతాళి ఏ సంధి అంటే ఆప్షన్స్ చూడండి. ఆ సవర్ణ దీర్ఘ సంధి, ఆ అత్వ సంధి, ఈ జస్త్వ సంధి, ఈ యణాదేశి సంధి. సరైన సమాధానం ఆ సవర్ణ దీర్ఘ సంధి. అందరికీ ధన్యవాదాలు.